హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ప్రొబేషన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ప్రొబేషన్ అంటే ఏంటి, సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీ ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు అతను సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే జాబ్ నుండి తీసేస్తారా, అలాగే ప్రొబేషన్ పీరియడ్ వల్ల ఆ ఎంప్లాయీకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా లేవా అని చెప్పి చెప్పుకుందాం. సో మనకి ఏదైనా ఒక కంపెనీలో జాబ్ వచ్చింది అంటే మనం ఆ కంపెనీ పెట్టిన ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేస్తేనే వస్తుంది. సో ఆ కంపెనీ వాళ్ళు పెట్టే 2 to 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూలో మనల్ని 100% ఎవాల్యుయేట్ చేయకపోవచ్చు. సో అందుకని చెప్పేసి ఆ పర్సన్ వాళ్ళ ఆర్గనైజేషన్కి రైట్ ఫిట్టా కాదా అని చెప్పి తెలుసుకోవడానికే ఈ ప్రొబేషన్ పీరియడ్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏంటంటే, మీరు కంపెనీలో ఫస్ట్ 3 months ఆర్ 6 months చేసే టైం అన్నట్టు. ఒక్కో కంపెనీకి ఒక్కొక్క ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సపోజ్ కొన్ని కంపెనీస్కి 3 months ఉండొచ్చు, ఇంకొన్ని కంపెనీస్కి 6 months ఉంటాయి, అలాగే కొన్ని కంపెనీస్కి 1 year కూడా ఉంటాయి. సో ఈ ప్రొబేషన్ పీరియడ్లో ఏంటంటే ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మిమ్మల్ని 100% ఎవాల్యుయేట్ చేస్తారు. మీకు సరైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయా లేవా, మీరు టీంతో కోపప్ అవుతున్నారా లేదా, మీకు అసైన్ చేసిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నారా లేదా, సో ఇలా అన్నీ కూడా చెక్ చేస్తారు. సో ఈ ప్రొబేషన్ పీరియడ్లో మీరు కానీ బాగా పర్ఫామ్ చేస్తే మీకు అట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రొబేషన్ పీరియడ్ సపోజ్ ఒక కంపెనీకి 3 months ఉందనుకుంటే 3 months అయిపోయాక మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. మీరు సక్సెస్ఫుల్గా ప్రొబేషన్ పీరియడ్ని కంప్లీట్ చేశారు, సో ఇప్పటి నుండి మీరు మా కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి. సో పర్మనెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆ కంపెనీ వాళ్ళ బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అదే ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు మీరు పర్మనెంట్ ఎంప్లాయీ కాదా అంటే కాదు. సో అక్కడ మీరు టెంపరీ ఎంప్లాయీ అన్నట్టు. సో వాళ్ళు ఒకవేళ మీ వర్క్ కానీ వాళ్ళకి నచ్చకపోతే మిమ్మల్ని జాబ్ నుండి తీసేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రొబేషన్ పీరియడ్లో ఆర్గనైజేషన్కి ఎంత యూజ్ అయితే ఉందో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీకి కూడా అంతే బెనిఫిట్ అయితే ఉంది. సపోజ్ మనము సరిగ్గా పర్ఫామ్ చేయలేదు అనుకుందాం ప్రొబేషన్ పీరియడ్లో, సో అప్పుడు ఆర్గనైజేషన్ అంటే ఆ కంపెనీ వాళ్ళు మనల్ని అయితే రిమూవ్ చేస్తారు. అదేవిధంగా మనము జాయిన్ అయ్యాక మనకు కంపెనీ వర్క్ కల్చర్ కానీ పాలసీస్ కానీ నచ్చకపోతే అప్పుడు మనకు వెళ్ళిపోవడానికి ఈజీ అవుతుంది కంపేర్ టు పర్మనెంట్ ఎంప్లాయీస్. సో అది ఎలా అంటే, సపోజ్ ఏ అనే కంపెనీ యొక్క ప్రొబేషన్ పీరియడ్ 3 months అని చెప్పేసి అనుకుందాం. సో కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీని ఈ 3 months పర్మనెంట్ ఎంప్లాయీ కింద కన్సిడర్ చేయడు. సో అతను పర్మనెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి వాళ్ళకు ఉండే రూల్స్ కానీ బెనిఫిట్స్ కానీ ఇతనికి అప్లికబుల్ కావు. సో ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన అతనికి సపోజ్ ఆ కంపెనీ యొక్క వర్క్ కల్చర్ బాగాలేదు అనుకుందాం, ఆర్ఎల్స్ ఇతనికి ఈ గ్యాప్లో ఇంకా వేరే మంచి ఆఫర్ వచ్చిందని చెప్పేసి అనుకుందాం. సో అప్పుడు ఇతనికి నోటీస్ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ కొన్ని కంపెనీస్లో ఉండకపోవచ్చు కూడా. సో ఇతను ఈజీగా రిసిగ్నేషన్ ఇచ్చేసి వేరే కంపెనీకి వెళ్ళిపోవచ్చు. అదే పర్మనెంట్ ఎంప్లాయీస్కి అయితే అలా కాదు. కొన్ని కంపెనీస్లో నోటీస్ పీరియడ్ 2 months ఉంటుంది, ఇంకొన్ని కంపెనీస్లో 3 months కూడా ఉంటుంది. సో ఇతను పర్మనెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి ఆ 2 months 3 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇతను ఇంకా ప్రొబేషన్ పీరియడ్లోనే ఉన్నాడు కాబట్టి కొన్ని కంపెనీస్లో డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఇంకొన్ని కంపెనీస్లో ఏంటంటే 1 month అయితే సర్వ్ చేయాలి. సో ప్రొబేషన్ పీరియడ్ వల్ల అటు ఆర్గనైజేషన్కి అలాగే ఎంప్లాయీకి కూడా మ్యూచువల్ బెనిఫిట్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మనం ఇంకొక పాయింట్ అయితే డిస్కస్ చేద్దాం. సో అదేంటంటే ప్రొబేషన్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేయొచ్చా అని చెప్పేసి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీకి ఏం ప్రాజెక్ట్ అసైన్ చేయకపోవచ్చు, అతని బెంచ్ మీదే ఉండొచ్చు. సో అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు అతన్ని 100% ఎవాల్యుయేట్ చేయకపోవచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళకు డౌట్ ఉంటుంది, ఇంకా ఇతను ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే చేస్తాడా లేదా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా కన్ఫర్మేషన్ ఇవ్వకుండా అతని యొక్క ప్రొబేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకో 1 month కానీ 2 months కానీ ఎక్స్టెండ్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇంకొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే సపోజ్ మనకు ప్రొబేషన్ పీరియడ్ ఒక పర్టికులర్ కంపెనీలో 3 months ఉందని చెప్పేసి అనుకుందాం. సో వాళ్ళు 3 months కాకముందే డైరెక్ట్ ఫస్ట్ మంత్ తర్వాతనే మనకు కన్ఫర్మేషన్ మెయిల్ అనేది ఇస్తారు, డైరెక్ట్గా మీరు ఇప్పటి నుండి పర్మనెంట్ ఎంప్లాయీ అయిపోయారని చెప్పేసి. సో ఇది బికాస్ ఆఫ్ 2 reasons, ఆ పర్టికులర్ కంపెనీలో హై అట్రిషన్ రేట్ ఉండడం వల్ల. సో అట్రిషన్ రేట్ ఏంటంటే అందరూ కూడా రిజైన్ చేయడం వల్ల అని చెప్పేసి అనుకోవచ్చు.
సో లైక్ ప్రొబేషన్ పీరియడ్ మొత్తం కంప్లీట్ అవ్వకుండా 1 మంత్‌లోనే ఇవ్వడం. లైక్ కొన్ని కంపెనీస్‌లో మనకు డైరెక్ట్‌గా అయితే చెప్తారు. ఇంకొన్ని కంపెనీస్‌లో మనకు డైరెక్ట్‌గా చెప్పరు. సో డైరెక్ట్‌గా చెప్పకపోతే ఏంటంటే లైక్ సపోజ్ మనకు వేరే ఆఫర్ వచ్చినప్పుడు లైక్ మనం ఇంకా వాళ్ళు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు కాబట్టి మనం పర్మనెంట్ ఎంప్లాయీ కిందనే కన్సిడర్ చేస్తారు. సో అప్పుడు మనకు నోటీస్ పీరియడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇదొక ప్రాబ్లమ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదే వాళ్ళు మనకు ముందే చెప్తే సో మనకు కూడా కొద్దిగా రిలీఫ్ అయితే ఉంటుంది. లైక్ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది, పర్మనెంట్ ఎంప్లాయీ కింద కన్సిడర్ చేశారు అని చెప్పేసి. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే లైక్ ప్రొబేషన్ పీరియడ్ వల్ల ఇద్దరికి బెనిఫిట్ అయితే జరుగుతుంది. లైక్ అటు ఆర్గనైజేషన్కి అలాగే ఇటు కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీకి కూడా. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని వీడియోస్ కోసం ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.